శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచి జిల్లాలో తిరువానైకావల్లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీమాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రం ఇది. ఒకవైపు కావేరీ నది, మరోవైపు కొలరున్ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వరం ఉంది. తొలి చోళ రాజుల్లో ఒకరైన కుచింగ చోళుడు నిర్మించినట్లు సంగం గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శివభక్తులు, నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుడిని స్తుతించారు. స్థల పురాణం. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించేది. కావేరీ నదిలోని జలంతో లింగాన్ని తయారు చేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి చెందింది. అందుకనే అప్పు స్థలంగా కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటకు రావడంతో ముని శివ సాయుధ్యం పొందినట్లు తెలుస్తోంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. మరో కథనం ప్రకారం సాలెపురుగు, ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివ సాయుధ్యం పొందినట్లు తెలుస్తోంది. ఈ కథనం శ్రీకాళహస్తి క్షేత్రంతో పోలి ఉండటం విశేషం. శివకవి తిరునవక్కుర్రసర్ తన రచనల్లో స్వామివారి మహిమలను వర్ణించాడు. స్వామిని ప్రార్థిస్తే చింతలేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్త కోటి ప్రగాఢ విశ్వాసం. ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపురులను ముగ్ధులను చేస్తుంది. మొత్తం 5 ప్రాకారాలు కలిగిన ఆలయం బాగా విశాలంగా ఉంటుంది. 1000 స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు అలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి.